చిట్ట చివరి రాజు, ఇశ్రాయేలును పరిపాలించిన ఉత్తర రాజ్యమైన చిట్ట చివరి రాజు గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ రాజు ఎవరు తెలుసా? హోషేయ. ఆ హోషేయ అనే రాజు ఎలా పరిపాలించాడు, ఏం చేశాడు అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయం తీసారా? ఒకసారి స్క్రీన్ చూడండి. ఎస్, దేవుని మహాకరుణను బట్టి గతించిన కాలం అంతా ఈ రాజుల చరిత్ర అంతా మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. గుర్తున్నారు కదా? ఇలా ధ్యానం చేస్తూ ఆహాబు, యెజబేలు, అహజ్యా, యెహోరాము, యెహోయాహాజు, యోవాషు, యెరోబాముటు ఇవన్నీ ధ్యానం చేశామా? ఆ తర్వాత జకరియా గురించి ధ్యానం చేశాం. జకరియా అయిపోయాడు, షెల్లూమ్ అయిపోయాడు, మెనహేం అయిపోయాడు, పెకాహ్యా అయిపోయాడు, పెకాహు అయిపోయారు. చివరిగా మిగిలింది ఎవరు? హోషేయ. ఈ హోషేయ ఎలా పరిపాలించాడు, హోషేయ తర్వాత ఏం జరిగింది అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అర్థమవుతుందా? హోషేయ అనే రాజు చిట్ట చివరి రాజు, ఉత్తర రాజ్యమైనటువంటి ఇశ్రాయేలును పరిపాలించినటువంటి రాజు, చిట్ట చివరి రాజు. ఈ హోషేయ ఎలా పరిపాలించాడు, ఏం చేశాడు, ఎన్నేళ్ళు పరిపాలించాడు, ఏం జరిగింది అనేది ధ్యానం చేయబోతున్నాం. ఓకేనా? 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. యూదా రాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ సోమరేణులో ఇశ్రాయేలును ఏలారంభించి 9 సంవత్సరములు ఏలెను. ఎన్ని సంవత్సరాలు ఏలాడట? 9 సంవత్సరాలు ఏలాడు. అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేలులో రాజుల చెడుతనము చేసినంత మట్టుకు చెయ్యకపోయినను. ఈ పదాన్ని గమనించారా? 2వ వచనం. అతడు అంటే ఎవరీడా? హోషేయ అనే చిట్ట చివరి రాజు అంట తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చెయ్యకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. అతని మీదికి అష్షూరు రాజైన సల్మానేశారు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్నిచ్చువాడాయను. ఒక స్థలపైకెత్తండి, కొంచెం చరిత్రలోకి వెళ్తా ఏం జరిగిందో. దేవుని మహాకరుణను బట్టి ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు ప్రజల రాజులందరూ ధ్యానం చేసుకుంటూ వచ్చాం. సౌలు, దావీదు, సొలొమోను తర్వాత యెరోబాము, గుర్తున్నారా? అబియా అని ఇలా ధ్యానం చేసుకుంటూ యెజబేలు, అహాబు, ఒమ్రి, జిమ్రి, తిప్ని, ఏలా, అహాబు, ఆ తర్వాత యెహూ ఇలా ధ్యానం చేసుకుంటూ వచ్చి చిట్ట చివరి రాజు ఎవరంటే హోషేయ. ఈ హోషేయ అనే వ్యక్తి 9 సంవత్సరాలు పరిపాలించాడు. ఎన్ని సంవత్సరాలు? 9. ఈ 9 సంవత్సరాలు పరిపాలిస్తున్నప్పుడు తన పూర్వీకులు చేసిన చెడ్డ హృదయం లేదా చెడ్డ పనులు అంత పనులు చేయకపోయినా కానీ యెహోవా దృష్టికే కీడు చేశాడని ఉంది. కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే, మీరు ఇశ్రాయేలు రాజులు అబ్జర్వ్ చేస్తే కనుక వాళ్ళందరూ నేబాతు కుమారుడైన యెరోబాము వలె అందరూ అనుసరించారు, ఒక్క వ్యక్తి తప్ప. ఎవడా వ్యక్తి అంటే ఈ హోషేయ. చరిత్ర గ్రంథాలు ఏం చెప్తాయంటే, మిగిలిన రాజులందరూ నేబాతు చేసినటువంటి బంగారు దూడలు పెట్టుకొని ఆరాధన చేశారు. ఈ హోషేయ అంట ప్రజలను దక్షిణ రాజాన్ని పంపించాడు, మీరు వెళ్ళి యెరూషలేంకి వెళ్ళి ఆరాధన చేసుకోండి అని పంపించాడట. ఎవరు? హోషేయ. అయితే చేసినప్పటికీ యెహోవా దృష్టికి దుష్మార్గంగానే అనగా అసహ్యంగానే దుర్మార్గంగానే ప్రవర్తించాడు. ఎవరు? హోషేయ. అలా ప్రవర్తించినప్పుడు ఏం జరిగిందంటే మళ్ళా అష్షూరు సైన్యం ఇతని మీదకి వచ్చింది. ఎవరి మీదకి? హోషేయ మీదకి. దీనికంటే ముందు మీకు ఒక మాట చెప్పా. ఏమనంటే, మొట్టమొదటిసారి అష్షూరు అనే సైన్యం మెనహేము అనే టైంలో వచ్చింది. ఒకసారి చూడండి స్క్రీన్లో. మొట్టమొదటిసారి అష్షూరు సైన్యం మెనహేం మీదకి వచ్చింది. ఎప్పుడు? మొట్టమొదటిసారి వచ్చిందా? రెండోసారి పెకాహు టైంలో వచ్చింది. అర్థమవుతుందా? మొట్టమొదటిసారి మెనహేం టైంలో వచ్చినప్పుడు ఈ మెనహేము ఒక డీల్ చేసుకున్నాడు. ఏమనంటే, అయ్యా అష్షూరు వారలారా, మేము మీకు పన్ను కడతాం అని మెనహేము పన్ను కట్టడం మొదలుపెట్టాడు. ఎవరికి? అష్షూరులకు. మెనహేము కొడుకు పెకాహు కూడా పన్ను కట్టడం మొదలుపెట్టాడు. అర్థం చెప్తా. కువైట్ ఖతర్ ఉన్నాడు. కువైట్ ఖతరు 2006లో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి, నాయనా మీ రాష్ట్రాన్ని అంతా దోచుకోబోతున్నా అన్నాడు అనుకో. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాళ్ళ వెళ్ళబడి, ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే దయచేసి అర్థం చేసుకోవడానికి మాత్రం చెప్తున్నాను ఈ విషయాలన్నీ, అంతేగాని ఎవరిని కించపరచాలని, ఎక్కువ చేయాలి తక్కువ చేయాలని కాదు. రైట్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాజు కదా, ఈ కాళ్ళ వెళ్ళబడి, అయ్యా మా రాష్ట్రాన్ని దోచుకోబోద్దు, మీకు కావాలంటే పన్ను కడతాం అని చెప్పి పన్ను కట్టడం మొదలుపెట్టాడు. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. అలా మొదటిసారి యుద్ధానికి వచ్చారు. ఎవరు? అష్షూరీయులు. ఎవరి టైంలో? రాజశేఖర రెడ్డి గారి టైంలో. అట్ ద సేమ్ టైం మళ్ళీ రెండోసారి 2014లో చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు మళ్ళీ వచ్చారు. ఎవరు? అష్షూరీయులు వాళ్ళు. మళ్ళీ మూడోసారి 2019లో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు మళ్ళీ వచ్చారు. ఎవరు? అష్షూరీయులు. అలా వచ్చి మూడోసారి వచ్చి మొత్తం దోచుకోపోయారు. అర్థమైందా? ఇప్పుడు ట్యాబ్లు చూడండి. అలా ఈ మెనహేము అని పరిపాలిస్తున్నప్పుడు అష్షూరు సైన్యం వచ్చింది ఎవరి మీదకి? యుద్ధానికి. అప్పుడు మెనహేము కాళ్ళ వెలబడి, అయ్యా మా దేశాన్ని దోచుకోబోవద్దు, మీకు పన్ను కడతాం అని చెప్పేసి పన్ను కట్టడం ఒప్పుకున్నాడు, బేరం ఆడుకున్నాడు. సరే,
అలా మొదటిసారి వచ్చినాడు, పన్ను కట్టాడు. వాళ్ళ కొడుకు కూడా పన్ను కట్టాడు. ఈ పెకాహు అనేవాడు పన్ను కట్టను రా అని తిరగబడ్డాడు. ఎవరి మీదకి? అశ్షూరు. నాకు పన్ను కట్టవా అని మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు ఎన్నోసారి వచ్చాడు? 2 సార్లునే. ఎన్నిసార్లునే? 2 సార్లునే. పెకాహు మీదకి రాలే యుద్ధానికి. ఏమి వాళ్ళ కొడుకు కూడా భయపడి కట్టేస్తున్నాడు. మొదటిసారి మెనహేము టైంలో, రెండోసారి పెకాహు టైంలో. ఈ పెకాహు తిరగబడ్డాడు కాబట్టి వచ్చాడు. ఇంకా చిట్ట చివరి ఓషియా టైంలో కూడా మళ్ళీ వచ్చాడు. ఎవరు? అశ్షూరులు. ఎందుకు వచ్చారు మూడోసారి అంటే, ఈ ఓషియా అనేవాడు, ఇప్పుడు మీకు అర్థం చెప్తా, బైబిల్ చదువులకు అర్థమవుతుంది. బైబిల్ చదువులకు ఏంటంటే, ఇప్పుడు ఒకసారి చూడండి, మ్యాప్ చూడండి. ఇందులో మొదటిసారి మెనహేము టైంలో వచ్చాడు. ఎవరు? అశ్షూరులు. రెండోసారి ఎందుకు వచ్చాడంటే, ఈ పెకాహు అనేవాడు సిరియా ప్రాంతంలో రాసుంటాడు. సిరియా ప్రాంతంలో, ఇది యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో ఉంటుంది. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ఈ పెకాహు అనేవాడు సిరియా రాజ్యము దక్షిణ రాజ్యం కలుసుకొని ఆహాజున్నాడే, భయముతో చెట్లు వంగినట్టు వంగుతారు మీరు అంటే, వీళ్ళిద్దరూ కలుసుకొని అశ్షూరు మీకు యుద్ధానికి వెళ్ళాలనుకుంటారు. అందుకని చెప్పేసి అప్పుడు పెకాహు అనేవాడు ఏం చేస్తాడంటే, పెకాహు అనే వ్యక్తి మీద రెండోసారి యుద్ధానికి వస్తాడు. అశ్షూరులు వస్తారు యుద్ధానికి. అర్థమైంది దానిలో? అర్థం కాకపోతే వదిలేసేయండి. ఇంకా చిట్ట చివరిసారి మూడోసారి ఓషియా మీదకి యుద్ధానికి వస్తారు. ఎన్నోసారి? మూడోసారి. ఎందుకు నా మూడోసారి యుద్ధానికి వచ్చారంటే, ఈ ఓషియా కూడా పన్ను కట్టాలా. అర్థం కాలేదా? ఇప్పుడు అర్థం చెప్తాను, ఇంకొకసారి అర్థం చెప్తా చివరిగా. ఇతడు పన్ను కట్టాడు. ఇతడు ఏం చేశాడు? తిరగబడ్డాడు. కాబట్టి ఏం చేశాడు? మళ్ళా రెండోసారి వచ్చారు. ఇతడు కూడా మళ్ళీ ఏం చేశాడంటే, అశ్షూరులకు పన్ను కట్టే బదులు ఐగుప్తులకు పన్ను కడతాడు. అర్థం కాలే? అర్థం చెప్తా. రైట్, సరే అనుకుందాం. వీళ్ళు అశ్షూరులు, నేను ఇశ్రాయేల్ ప్రజల రాజును. వీళ్ళు నా మీదకి యుద్ధానికి వస్తున్నారు. వీళ్ళకి నేను పన్ను కడుతున్నా. వీళ్ళు పన్ను నాకు ఎక్కువ ఇస్తున్నారు. అప్పుడు నేనేం చేశానంటే, నేనే ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ రాజు అయినటువంటి ఓషియా అయినా నేనేం చేశానంటే, ఈ అశ్షూరులకు పన్ను కట్టడం మానేసి, ఐగుప్తులు ఉన్నారు కదా, మీకు డబ్బులు ఇచ్చా. అయ్యా లేదా అయ్యా మీరు నాకు సహాయం చేయండి, మన ఇద్దరం పోయి వాడి మీదకి యుద్ధానికి వెళ్దాం. ఎందుకు? వాడిగా నేను పన్ను కట్టాల్సి వస్తుంది అని ఓషియా అనే రాజు, ఇశ్రాయేలు పరిపాలిస్తున్నటువంటి ఈ రాజు ఎవరి మీద ఆధారపడ్డాడు? ఐగుప్తు మీద ఆధారపడ్డాడు. అమ్మయ్యా, మీకు అర్థమైంది. ముందు ఎవరు వచ్చారు యుద్ధానికి? అశ్షూరులు వచ్చారు. ఈ అశ్షూరు దెబ్బకు భయపడి ఈ ఓషియా అనే రాజు ఎవరిని ఆశ్రయించాడు? ఐగుప్తుని ఆశ్రయించాడు. అమ్మయ్యా, అర్థమైందా? బతికిచ్చారు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక నిమిషం. ఇప్పుడు మీకు నేను పన్ను కడుతున్నా. ఈ పన్ను కట్టడం మానేసి ఇతని దగ్గరికి వెళ్ళా. ఒరే, నేను కడతా నీకు పన్ను, నువ్వు నాకు సహాయం చేయి అని అన్నా. ఇప్పుడు మీరు ఊరుకుంటారమ్మా? ఊరుకోడు. అంతెందుకు, మన ఇంటి పక్కన షాప్ ఉందనుకో, అంగడి షాప్ ఉందనుకో, ఉదాహరణ చెప్తాను. మన పక్క సందులో షాప్ ఉందనుకో, పక్క సందులో కానీ అంగడి షాపులో కానీ కొండ మానేసి ఇంకో షాపులోకి వెళ్తే వీళ్ళు పడతారు. అలా సేమ్ టైం అశ్షూరులకు పండించడం మానేసి వీళ్ళకిస్తే అశ్షూరు ఊరుకుంటాడా? వస్తారు కదా. ఏం జరిగింది? అప్పుడు అశ్షూరు ఇతనికి ఐగుప్తుకు మీద ఇస్తే ఇతను ఏం చేశాడు? యుద్ధానికి వచ్చాడు. అలా మూడోసారి యుద్ధం జరిగింది. ఇలా మూడోసారి యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రవక్తలు చాలా మంది ప్రవచించారు. ఎంతకంటే అర్థం చెప్పడం ఏం చేయలేను. అర్థమైందా? బతికించారు. ఇలా ఐగుప్తు మీద ఆధారపడితే ఏం జరిగింది, ఎందుకు ఇన్నిసార్లు గుచ్చుకు చెప్తున్నాను తెలుసా? ఇది కనుక అర్థమైతే యెషయా గ్రంథంలో ఒక అధ్యాయం అర్థమవుతుంది. యెషయా గ్రంథంలో అద్భుతమైన ప్రవక్త, ఆ ప్రవక్త గ్రంథం ఆ అధ్యాయం అర్థమవుతుంది. ఇది అర్థమవుతాయి. రైట్, మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ రిపీట్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఓషియా అనే రాజును చిట్ట చివరి రాజును. అలా రాజ్యాన్ని పరిపాలిస్తుంటే రాజు అయిన తర్వాత ఇతనికి నేను పన్ను కట్టాలి. మామూలుగా ఎప్పటి నుంచి? మెనహేము టైం నుంచి. అంటే అర్థం బాగా చెప్పాలంటే 2006 రాజశేఖర రెడ్డి గారు పరిపాలిస్తున్నప్పటి నుంచి మనం కువైట్, ఖత్తర్ వరకు పన్ను కడుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు కట్టారు, చంద్రబాబు నాయుడు కట్టారు. అర్థమైందా? ఆ తర్వాత జగన్ వచ్చారు. ఇప్పుడు జగన్ అనే నేనేం చేశానంటే, అర్థమైందని చెప్తున్నా సుమా, మళ్ళీ ఎవరైనా వీడియోలు చూసి తిట్టుకునేవారు. నేనేం చేశానంటే, ఈ కువైట్, ఖత్తర్లకు పన్ను కట్టే బదులు శ్రీలంకలో కట్టా. అది శ్రీలంకలో రా, ఆ శ్రీలంకలో కట్టుకొని ఆ శ్రీలంకలో మేము కలిసి ఉన్నాం. అప్పుడు కువైట్, ఖత్తర్ ఊరుకుంటారా? వాడు వచ్చాడు యుద్ధానికి. ఒరే, నీ ముందు మెనహేము కట్టాడు, మీ ముందు పెకాహు కట్టాడు, ఆ ముందు పెకాహు కట్టాడు, ఇప్పుడు నువ్వు కట్టవా అని యుద్ధానికి వచ్చాడు. ఎవరు? అశ్షూరులు. అమ్మయ్యా, అర్థమైందా? అలా వచ్చింటే అప్పుడు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఇలా ఆధారపడద్దు, ఇలా చెయ్యొద్దండి అని యెషయా ప్రవక్త ఒక అధ్యాయం అంతా రాస్తాడు. అర్థమైందా? ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయం, 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. అతని మీదికి అశ్షూరు రాజైన సల్మనేసెరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయను. ఇచ్చువాడైందా? ఎవరికి ఇస్తాడు పన్ను?
అశ్షూరులకు ఇస్తాడు. అశ్షూరుకి ఇస్తున్నా అలా ఇచ్చి 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 కొన్ని రోజులు ఇచ్చిన తర్వాత మానేసి ఐగుప్తుకి ఇవ్వడం మొదలు పెట్టాడు. అర్థమవుతుందా? అనుకుందాం, అక్క అంగడి పెట్టింది, ఉదాహరణ చెప్తున్నా సుమా. అక్క అంగడి పెట్టింది, పోతున్నా మానేసి ఈ అంగడి పోతున్నా. ఇప్పుడు వీళ్ళేమనుకుంటారు, రైట్ మా అంగడి జనం చెప్తున్నా అనుకుంటారు అనుకురా. అలా ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు చూడండి. 3వ వచనం మళ్ళీ అవుతున్నా. అతని మీదకి అశ్షూరు రాజు అయిన సల్మనేసరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పండించువాడాయను. 4వ వచనం. అతడు ఐగుప్తు రాజైన సో నొద్దకు దూతలు పంపి, ఎవరు దూతకంట? బైబిల్లో ఒకే అక్షరం కలిగిన పేరు కలిగిన రాజు ఎవరు తెలుసా? సో. తెలుసా? అర్థం కాలేదా? అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా. ఎవరికన్నా పేరు పెట్టామనుకో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 2-3 అక్షరాలు ఉంటాయి. ఉండవా? 2-3 అక్షరాలు ఉంటాయి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని. కానీ ఒకే ఒక అక్షరంతో పేరుంది. ఎవరికి? ఒకే అక్షరం. ఏం పేరు? సో. ఆ రాజు పేరు ఏం పేరు? సో. హోషేయ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఐగుప్తు రాజైన సో దగ్గరికి వెళ్ళాడు. చూడండి ఏం జరిగిందో. 4వ వచనం. అతడు ఐగుప్తు రాజైన సోనొద్దకు దూతలు పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అశ్షూరు రాజునకు పన్ను ఇవ్వకపోగా హోషేయ చేసిన కుట్ర అశ్షూరు రాజు తెలుసుకొని అతనికి సంఖ్యలు వేయించి బందీ గృహంలో ఉంచెను. అశ్షూరు రాజు దేశమంతటి మీదికి సోమ్రేను మీదికి వచ్చి 3 సంవత్సరములు సోమ్రేనును ముట్టడించెను. ఈ పదం చాలా ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాలు ముట్టడించాడట? ఒక నిమిషం అర్థం చెప్తా. తలపైకిత హోషేయ అనే నేను అశ్షూరుకు పండిస్తున్నా. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇతనికి పన్ను ఇవ్వకుండా మానేసి ఐగుప్తు రాజైన సో దగ్గరికి వెళ్ళా. అలా సో దగ్గరికి వెళ్ళింటే ఈ కుట్రను గమనించాడు. ఎవరు? అశ్షూరు రాజు. అతడు నా మీదకి యుద్ధానికి వచ్చాడు. వచ్చి ఏరా హోషేయ నాకు పన్ను కట్టవా అని చెప్పి పట్టుకొని బంధించి ఆ సోమ్రేను చుట్టూ 3 సంవత్సరాలు కాపు కాశాడు. మొత్తం సోమ్రేను దేశాన్ని దోచుకున్నాడు. ఇదే ముగిసారి, చివరిసారి ఇంకా దేశం నాశనం అయిపోయింది. ఈ 10 గోత్రాల ప్రజలందరినీ ఈడ్చుకుపోయాడు. ఎవరు? అశ్షూరులు ఈడ్చుకుపోయారు. ఇప్పుడు చాలా అవుతాడు. ఇలా దేవుడి ప్రజలందరినీ ఈడ్చుకొని పోతుంటే దేవుడు ముందే హెచ్చరిస్తాడు కూడా. అర్థమవుతుందా? ఇప్పుడు చాలా అవుతాండి. ఇంతకు హోషేయ అనే వ్యక్తి ఎందుకు అతని దగ్గరికి వెళ్ళాడు? ఎతడి దగ్గరికి? ఐగుప్తు రాజైన సో దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు ఐగుప్తు రాజైన సో దగ్గరికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టచ్చు కదా. ఏం జరిగింది? ఒక్క మాట చూపిస్తా చూడండి. ఎన్నేళ్ళు కాపలా ఉన్నాడు అశ్షూరు రాజు? 3 సంవత్సరాలు ఉందా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యెషయా గ్రంథం 20 అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం 20 అధ్యాయం. యెషయా గ్రంథం 20 అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. అశ్షూరు రాజైన సర్గోను తర్తాను పంపగా అతడు అశ్షోదునకు వచ్చిన సంవత్సరమున అష్డోదీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకొనెను. 2వ వచనం. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగూ సెలవిచ్చెను. ఒక తలపైకి అర్థం చెప్తా. ఏంటంటే 25 చదివిస్తాను. యెషయా దగ్గరికి ఒక ప్రవచనం వచ్చింది. దేవాదేవుడు వచ్చాడు. అది ఏ టైంలో అంటే సర్గాను అనే అశ్షూరు పాలిస్తున్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతిని పంపిస్తాడు. ఎక్కడికంటే ఫిలిస్తీన్ల ప్రాంతానికి. అర్థమవుతుందా? ఫిలిస్తీన్ల ప్రాంతం అనేది పక్కనే ఉంటుంది, ఐగుప్తు ప్రాంతం అనేది కింద ఉంటుంది. ఇప్పుడు చదువుతాం చూడండి. యెషయా దగ్గరికి దేవుని వాక్కు వచ్చింది. ఏమని వచ్చిందో చూడండి. 2వ వచనం. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగూ సెలవిచ్చెను. నీవు పోయి నీ నడుము మీద గోనె పట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్ళు తీసివేసి, అతడు అలాగూ చేసి దిగంబరి అయి జోళ్ళు లేకయే నడుచుండగా. 3వ వచనం. యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు సూచనగా సాదృశ్యంగా 3 సంవత్సరములు దిగంబరులై జోడు లేకయే నడుచున్న ప్రకారము అశ్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశము నుండి కొనుపోబడిన కూషీయులను, పిన్నలను, పెద్దలను, దిగంబరులను చెప్పులు లేని వారిగా పట్టుకొని పోవును. ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదల మీద వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును. వారు తాము నమ్ముకొని ఉన్న, ఎవరు నమ్ముకున్నారంట? వారు తాము నమ్ముకొని ఉన్న కూషీయులను గూర్చియు తాము అతిశయ కారణముగా ఎంచుకొని ఉన్న ఐగుప్తీయులను గూర్చియు విస్మయం ఉంది సిగ్గుపడుదురు. ఆ దినమున సముద్ర తీర నివాసులు అశ్షూరు రాజు చేతిలో పడి అశ్షూరు చేతిలో నుండి విడిపింపబడవాలని సహాయము కొరకు మనము పారిపోయి ఆశ్రయించు వారికి ఈలాగు సంభవించినదే, మనమెట్టు తప్పించుకొనమని చెప్పుకొందురు. తలపై కదండి. ఏమన్నా అర్థమైందో అర్థం కాలేదో వివరిస్తాను. అర్థమైంది ఏమన్నా? ఏం జరుగుతుందంటే నింద ఒక మాట చదువుకున్నాం. హోషేయ అనే రాజు పరిపాలిస్తున్నప్పుడు అశ్షూరుకు పన్ను కడుతున్నాడు. ఆ పన్ను కట్ట మానేసి ఎవరి మీద ఆధారపడ్డాడు? ఐగుప్తు మీద ఆధారపడ్డాడు.
ఈ కుట్ర తెలుసుకున్నటువంటి అష్షూరు రాజు ఏం చేశాడు? యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చి ఎన్నేళ్ళు కాపలా ఉన్నాడు? 3 సంవత్సరాలు కాపలా ఉండడం అంటే అర్థం ఏంటి? ఇది కోట అనుకోండి. కోట బయట శత్రువులు చూస్తాడు. వాడు ద్వారాలు ఎప్పుడైతే తెరుస్తాడో మొత్తం ఒక్కొక్క దేశాన్ని దోచుకుంటా, చంపుకుంటా, నరుక్కుంటా మొత్తం దేశాలు ముఖ్యమైన పట్టణాలన్నీ దోచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పట్లో అంటే బాంబులు వచ్చాయిలే, అణుబాంబులు వచ్చాయి. అట పట్టణ నొక్కితే ఒక ప్రాంతంలో అణుబాంబులు పడ్డం. మనం మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం చూసే కదా. అప్పట్లో అలా కాదు. ఏమున్నా కత్తులు, బాణాలు తీసుకొని యుద్ధాలు చేయాలి. అలా ఒక్కొక్క ప్రాంతాన్ని జయించుకోవడానికి, అలా సోమరిన పట్టణాన్ని నాశనం చేయడానికి ఎంత టైం పట్టింది? 3 సంవత్సరాలు. ఇప్పుడు చార్జ్ అవుతాం. ఇలా జరుగుతుందని యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచిస్తున్నాడు. అర్థమవుతుందా? ఇది యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, దేవుడైన యెహోవా యెషయా నేను ఒకటి చెప్తా చేయన్నాడు. ఏంటి ప్రభువా? నీ చెప్పులు తీసేయి. ఏం తీసేయాలా? చెప్పులు తీసేయి. నీ బట్టలు తీసేయి. నీ ఒంటి మీద బట్టలు ఉండకూడదు. తీసేసి ప్రభువా ఇలా 3 ఏళ్ళు ఇలా 3 ఏళ్ళు ఉండాలా? ఏంది ప్రభువా 3 ఏళ్ళు ఉండాలంటే అలంకార రూపంలో చెప్తున్నా సుమా. అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు మాట్లాడారంటే ఇప్పుడు చాజాతాడు. ఇశ్రాయేలు ప్రజలైన నా బిడ్డలు అష్డోదు మీద, అనగా ఫిలిస్తీన్ల మీద, ఐగుప్తుల మీద ఆధారపడుతున్నారు కదా. ఈ ఐగుప్తుల యొక్క పిల్లలను, భార్యలను, బిడ్డలందరినీ నువ్వు ఏ విధంగా అయితే బట్టలు లేకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా ఉన్నావో, భవిష్యత్తులో ఈ ఐగుప్తుల పిల్లలను, భార్యలను, బిడ్డలను, ఫిలిస్తీన్ల పిల్లలను, భార్యలను, బిడ్డలందరినీ తోలుకోబోతాడు. ఎవరు తోలుకోబోతాడు? అష్షూరు తోలుకోబోతాడు. అలా అష్షూరు తోలుకోబోతున్నప్పుడు వీళ్ళకు వెన్నులో ఒడుకు పుడుతుంది. ఎవరికి? ఇశ్రాయేలులకు. అర్థం కాలేదా? ఇంకా అర్థం చెప్తా. నేను హోషేయను. ఎవరిని? మీకు నేను పన్నియాల. మీరెవరు? అష్షూరులు. మీకు ఇవ్వడం మానేసి ఎవరికి ఇచ్చా? ఇతనికి ఇచ్చా. ఇతనికి ఎందుకు ఇచ్చా? వీడు బలవంతుడు కాబట్టి, నాకు సహాయం చేస్తాడు కాబట్టి మేమిద్దరం కలుసుకొని మీ మీద గుద్దాం వస్తామని. అయితే ప్రాక్టికల్గా వీడు ఏం జరిగిందంటే, మీరు అనగా అష్షూరులైన మీరు, నేను ఎవరి మీద అయితే ఆధారపడ్డానో వాన్నే తుత్తు నీళ్ళుగా నరికారు. అర్థం కదా? నేను ఎవరి మీద ఆధారపడ్డా? ఐగుప్తుల మీద మాట. మీరేం చేశారు? వాళ్ళే నరికేశారు. అర్థమైందా? ఇప్పుడు నేను ఎవరి మీద ఆధారపడతా కదా. ఇప్పుడు అదే చివరి వచనంలో ఉంటుంది. 20వ అధ్యాయం ఇప్పుడు చదవండి. యెషయా గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. వారు తాము నమ్ముకొనిన కూషీయులను గురించి, తాము అతిశయ కారణంగా ఎంచుకున్న ఐగుప్తుల విషయమై సిగ్గునందుదురు. అర్థమైందా? తర్వాత 6వ వచనం. ఆ దినమున సముద్ర తీర నివాసులు అష్షూరు రాజు చేతిలో నుండి విడిపింపబలనని సహాయము కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికే ఈ లాగు సంభవించినదే. మనం ఎట్లు తెలుసుకోను? అర్థమందా? అర్థం చేస్తా. నేను ఇతను ఆశ్రయించా. మీకు జరిగిన దుస్థితిని చూసి ఆశ్చర్యపోతున్నా. ఏమని? వరే వీడే బలవంతుడు అనుకుంటేనే ఈరోజు ఒంటి మీద బట్టలు లేకుండా వీణ తోలుకోబోయాడు ఈడు. అర్థమవుతుందా? ఇంకా నన్ను కాపాడే చూడరా అని భయముతోండా. అర్థం కాలే? అర్థమైందా? ఇలా బతుకు దిక్కులేని బతుకు అవుతుందిరా. వద్దురా. ఐగుప్తు మీద ఐగుప్తు రాజ్యం మీద ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడరా అని యెషయా మొత్తుకొని చెప్తున్నాడు. అర్థమైందా? అమ్మయ్య, బతికించారు. ఇదే చరిత్రలో జరిగిన విషయం ఏంటంటే, రోగం, వ్యాధి, బాధ, సమస్య వచ్చినప్పుడు మనుషులమైన మనము బంధువుల మీద, చుట్టాల మీద, వ్యక్తిగతంగా బలం మీద ఆధారపడతాం. దేవుడు మన యొద్ద నుంచి కోరుకునేది ఏంటంటే, నువ్వు ఎప్పుడు మోకాళ్ళు వేస్తావా అని ఎదురుస్తుంటాడు ఆయన. అర్థమవుతుందా? నువ్వు మోకాళ్ళు వేస్తే నువ్వు పైశాచికమైన ఆనందించేవాడు కాదు. నువ్వు ఎప్పుడు ఆయన సహాయం అడుగుతావా అని ఎదురు చూస్తాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నా వల్ల కావట్లేదు, నా చేత కావట్లేదు సహాయం, నీ సహాయం కొరకు, నీ కన్నీటి ప్రార్థన కొరకు ఒక్క మాట తండ్రి అని ఒక్క మాట పిలుస్తావేమో అని ఎదురు చూస్తుంటాడు ఆయన. కానీ హోషేయ అనేవాడు కానీ, ఇశ్రాయేలు రాజులు కానీ, యూదా రాజు కానీ దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టారా? అర్థమవుతుందని చెప్పేది? మొరపెట్టలా. ఎవరిని ఆశ్రయించారు? అర్థం కాదు. ఒక్క మాట మోకాళ్ళేసి ప్రార్థన చేసింటే ఏమైపోయేదండి? మీకు గుర్తుందా? యెహోషాపాతు శత్రు సైన్యం వస్తుంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాడు. ఆసా అనే రాజు కూషీయులు వస్తుంటే లక్షల మంది సైన్యం వస్తా అంటే మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేశాడు. ఎవరు తెలుసా? ఆసా. అద్భుతమైన యుద్ధం చేశాడు. ఒక్కసారి మోకరించి ప్రార్థన చేసిండు. ఎంత బాగుండండి. చేశారా? ఎవరి మీద ఆధారపడ్డారు వీళ్ళు? ఐగుప్తు మీద ఆధారపడ్డారా? ఇప్పుడు ఇలాప వాక్యంలో ఇర్మియా ఏడుస్తాడు. చూడండి, అద్భుతమైన మాట ఉంటుంది ఆడ. ఇలాప వాక్యాలు అద్భుతమైన మాట. ఇలాప వాక్యాలు 5వ అధ్యాయం తీయండి. ఇలాప వాక్యాలు 5వ అధ్యాయం 5. మమ్మును తరుమువారు మా మెడల మీదకి ఎక్కి ఉన్నారు. ఎక్కడికి ఎక్కారంట? మెడల మీదకి ఎక్కి ఉన్నారు. తర్వాత మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అనున్నది మాకు లేదు. తర్వాత లైన్ 6వ వచనం, అద్భుతమైన మాట. ఎన్నో వచనం? 6వ వచనం. ఏముంది చూడండి, చదువుతారా? పొట్ట కూటికై ఐగుప్తీయులకును అష్షూరులకు. అబ్బా, చూసారా?
మీకేమైనా అర్థమైందా? అర్థమైతే ధన్యులు. అర్థమైందా? యూదా ప్రజలంట, ఇశ్రాయేలు జాతి అంట పొట్టకూటి కొరకు ఐగుప్తుల మీద, కొంతకాలము అశ్షూరుల మీద, మీకు పండించినంత కాలం పండిస్తా, తర్వాత ఎవరి మీద ఆధారపడ్డా? తర్వాత మీ మీద ఆధారపడ్డా. కొంచెం కాలం మీ మీద, కొంచెం కాలం మీ మీద. దేవుడే కానరాలేదా? అదే విలాప వాక్యాల్లో ఇర్మియా ఏడుస్తున్నాడు. ఏమని? ఒరే, కొంతకాలం వాడి మీద ఆధారపడుతుంది, కొంతకాలం వీరి మీద ఆధారపడుతుంది, నేను కానరాలేదా? అద్భుతమైన మాట అండి. చరిత్రలోకి వెళ్తే వాక్యం అర్థమైనోడికి అర్థమైనంత అద్భుతంగా ఉంటుంది చరిత్ర. నేనేం చెప్పి ప్రయత్నం చేశానంటే, హోషేయ అనే చిట్ట చివరి రాజు పరిపాలిస్తున్నప్పుడు దేవుడు తన సేవకుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా చెప్పాడు. ఏమనంటే, ఒరే, నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావో, ఏ తల్లిదండ్రులు చూసుకొని, ఏ ఆస్తిని చూసుకొని, ఏ బలాన్ని చూసుకొని, ఏ గర్వాన్ని చూసుకొని, ఏ జ్ఞానాన్ని, ఏ యవ్వనాన్ని చూసుకొని ఆధారపడుతున్నావో దాన్నే తీసేస్తా. అంతెందుకు, రీసెంట్గా అమెరికాలో కాలిఫోర్నియా ప్రాంతంలో, నేను పట్టించుకోలేదు కానీ న్యూస్ అంతా ఫాలో అవ్వలేదు కానీ రీసెంట్గా నేను ఆర్టికల్ చదువుతుంటే ఆశ్చర్యపోతున్నా. 23 లక్షల కోట్లు, వేసుకునే కోట్లు కాదు పైసలు, 23 లక్షల కోట్లు డబ్బులు, అంటే కట్టుకున్న ఇల్లు, ఆస్తి నష్టం. ఎందుకు ఆ నష్టం జరిగిందంటే, జనవరి 5వ తేదీ గ్లోబల్ గోల్డెన్ అని వాళ్ళకు ఫంక్షన్ జరిగింది. హాలీవుడ్ వాళ్ళ యాక్టర్లకు అందరికీ అవార్డులు ఇచ్చుకునే కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం జరుగుతుంటే యాంకరు ఒక క్వశ్చన్ అడిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశంలో లేదా ఉదాహరణకు హిమాలయ పర్వతాలు ఎక్కడున్నాయి? భారతదేశం, పాకిస్తాను, ఆఫ్రికా. ఆప్షన్ ఏ పాకిస్తాన్, ఆప్షన్ బి భారతదేశం, ఆప్షన్ సి శ్రీలంక, ఆప్షన్ ఏ, ఆప్షన్ డి అమెరికా అని మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మల్టిపుల్ చాయిస్ ఆప్షన్ ఉండే, గుర్తుందా? అలా ఒక క్వశ్చన్ అడిగింది యాంకర్ జోక్గా. ఏంటంటే, ఈ పట్టణానికి, ఈ ప్రాంతానికి లేదా ఈ దేశానికి ఎవరు గొప్పవాళ్ళు, లేదా ఎవరు సృష్టికర్త, లేదా ఎవరు మంచివారు, ఎవరు గొప్పవారు అన్నట్టుగా ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్కి ఆప్షన్ ఏ మళ్ళాంటి యాక్టర్సు, ఆప్షన్ బి తల్లి అంటే కన్న తల్లిదండ్రులు, ఆప్షన్ సి దేవుడు అని ఆప్షన్లు వేశారు. ఆ 3 ఆప్షన్లకు ఎవరు ఎన్ని ఓట్లు వేస్తారా అని పెట్టారు. ఓట్లు పెడితే అందరూ యాక్టర్లకు, దానికి దీనికి ఓటు బాగా వేశారు. తల్లి కొంతమంది వేశారు, దేవుడికి మాత్రం 0 వేశారు. ఆ యాంకరు దేవుణ్ణి ఎక్కిరిచ్చే విధంగా మాట్లాడేది. అంతగా మాత్రం కాకుండా పోపు గారు పెట్టుకుంటే, వాళ్ళ తల మీద పెట్టుకుంటే కిరీటం, వీయలేదు కానీ చూపించేవాడిని. ఆ పోపు గారు పెట్టుకునే అది కట్ట ఉంటుంది, ఆ కట్ట పట్టుకొని ఎటకారం చేస్తూ భయంకరంగా తోలనాడుతూ కించపరిచే విధంగా మాట్లాడారు. ఎందుకంటే కోట్లు డబ్బు, సుఖం, తాగేవాళ్ళు, పడుకునేవారు, పడక సుఖం, బూతులు, సరస్వతులు. హాలీవుడ్ అంటే ప్రపంచ దేశాలన్నీ ఇంకా అటువైపు చూస్తాయి. అటువంటి దేశం, అటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళ మాటలు భయంకరమైన. ఎందుకంటే డబ్బు ఎక్కువైతే కొవ్వు ఎక్కువైతే చూసారా, కొవ్వు నిజంగా మాట్లాడుతుంటామా. ఆ వీడియో చూశాను నేను మార్నింగే. నన్ను చూస్తే నేను ఆశ్చర్యపోతున్నా. అసలు ఆశ్చర్యం కాదు కానీ ఎంత బలుపు ఎక్కువ కొట్టుకుంటారు అనిపించింది. అది జరిగింది ఎప్పుడంటే జనవరి 5 జరిగింది. అది కొన్ని నిమిషాలు దేవుని జోలికి ఎందుకు రావాలా? వాళ్ళకి వచ్చిన పిచ్చి ఏంటి? వాళ్ళు కొట్టుకుందా సార్, దాని కథ వేరు. ఆ దేవుడే లేడు అన్నట్టుగా ఎటకారం చేస్తూ మాట్లాడారు. మీరు యూట్యూబ్లో కొట్టిన వస్తుంది. జరిగింది 8వ తేదీ జనవరి 5. 6వ తేదీ 7వ తేదీ స్టార్ట్. మంటలు ఉలుకున్నాయి. మొత్తం ఇప్పటికీ 23 లక్షల కోట్లు. ఎవరైతే యాక్టర్లు ఎక్కువ మంది నివసిస్తారో అదే ప్రాంతంలో, అదే ఏరియాలో ఎవరైతే అన్నారో ఒక్కొక్క కారు 4 కోట్ల 5 కోట్ల కారు రోడ్ల మీద వదిలేసి, ఇంట్లో వదిలేసి, వాళ్ళ ఆస్తిని అంతా వదిలేసి వెళ్ళిపోవాల్సింది. ప్రియాంక చోప్రా మన ఇండియన్ యాక్టర్, ఆమెది కూడా అక్కడే ఉంది. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ గిల్బబ్సన్ అని డైరెక్టర్ ఉన్నాడు, ఆయన ఇల్లు కూడా కాలిపోయింది. అలా చాలామంది యాక్టర్ ఇల్లు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ కార్లు మొత్తం కాలిపోయినాయి. ఒంటి కట్టు బట్టలతో బయట పరిగెత్తుకుంటూ కావాల్సింది. కట్టు బట్టలతో పారిపోయినారు అందరూ. అర్థమవుతుందా? ఒక్క మాట తోలన. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, చరిత్రలో ఎక్కడన్నా చూసుకోండి, వాడి మీద కొన్ని రోజులు, వీడి మీద కొన్ని రోజులు, వాళ్ళ మీద కొన్ని రోజులు బతికే బతుకు అదొక బతికేనా? నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, హోషేయ, ఇశ్రాయేలు, యూదా రాజ్యం అనే రాజ్యాలకు దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడంటే, నా మీద ఆధారపడనరా. పొట్ట కూటి కొరకు ఐగుప్తుల మీదను అశ్షూరుల మీదను ఆధారపడితే నేను కానరాలేదా? హోషేయకు దేవుడు చెప్పాడు, ఒరే, నువ్వు ఎవరైతే ఆధారపడుతున్నావో ఆ ఐగుప్తునే, ఆ ఫిలిస్తీయులనే నేనేం చేయబోతున్నా? పడగొట్టబోతున్నా. అప్పుడు నువ్వేమనుకుంటావు? ఒరే, వాడు పడిపోయినాడే అనుకుందాం. అప్పుడప్పుడు తల్లిదండ్రులు ఒక ఆశ అనుకుంటారు. ఏమని ఆశ ఉంటుందంటే, పెద్ద అయిన తర్వాత నా పిల్లలు బాగా ఉద్యోగం చేసి బాగుండాలా, వాళ్ళు బాగుండడం కాదు, నన్ను బాగా చూసుకుంటారు, నా కడుపు నిండా భోజనం పెడతారు, మంచి ఇల్లు మంచి గోడనే సంపాదించాను, నా పిల్లలు మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు ఇంకా బాగా సంపాదిస్తారు, బాగా చూసుకుంటారు అని అనుకుంటారు. ఎవరు? తల్లిదండ్రి. కాలం మరింత చేస్తా అంటే తల్లిదండ్రి కంటే ఇల్లే అమ్మేసి వాళ్ళని చెట్ల కింద దోసేసి వీళ్ళు బికారైపోయి వీళ్ళు బికారైపోతారు. అర్థమైందా? అప్పుడు ఏమనుకుంటారు? ఒరే నా కొడుకు లేదో గొప్పలో ప్రయోజనం కొత్తారు అదే అనుకుంటా కదరా,
వీళ్ళు బాగుపడక నన్ను బాగుపడలేదు కదరా, అప్పుడు బాధపడతారు. నేనేం చెప్పే ప్రయత్నం చేశానంటే, మనం ఎవరి మీద అయితే ఆధారపడతామో, ఏ వ్యక్తిని అయితే నమ్ముతామో వాళ్ళనే కొడతాడు దేవుడు. అర్థమవుతుందా? సో నేను చెప్పి ప్రయత్నం చేశానంటే, దేవుడు హెచ్చరించలేదు, ముందుగానే చెప్పాడు, హెచ్చరించాడు. ఒరే ఐగుప్తుల మీద, సో మీద ఆధారపడద్దురా, ఎందుకంటే వాళ్ళు కాదురా నేను ఆదరించేది, వాళ్ళు కాదురా నిన్ను పోషించేది, నేను నా మీద ఆధారపడరా చెప్పాడు. ఎవరు చెప్పారు? దేవుడు. ఇదే ప్లేస్లో దావీదు ఉంటే కనుక ఏం చేశాడు తెలుసా? కీర్తన గ్రంథం తీయండి. కీర్తన గ్రంథం మాట చూపిస్తాడు, 108వ కీర్తన. ఇదే ప్లేస్లో దావీదు ఉంటే కనుక అద్భుతంగా దావీదు ఏమంటాడు తెలుసా? ఒకవేళ దావీదు మీదకి ఇలాంటి యుద్ధం వస్తే, దావీదు మీదకి కనుక అశ్షూరులు వస్తే కనుక, దావీదు మీదకి కనుక ఇలాంటి సైన్యం వస్తే దావీదు ఏం చేసేవాడు చూడండి. కీర్తన గ్రంథం 108వ కీర్తన 11వ వచనం. ఎవరు రాశారు ఆ కీర్తన? 108 ఎవరు రాశారు? దావీదు కీర్తన ఉందా? తన అనుభవంలో రాస్తున్నటువంటి మాటలు చూడండి. 11వ వచనం ఏమంటాడు? దేవా నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా. ఏం ఇచ్చాడంట? విడనాడి ఉన్నావు కదా అంటే ఏంటి అర్థం? విడిచిపెట్టావు కదా. జనరల్గా చెప్తానా, జనరల్గా మనుషులకు ఒక తత్వం ఉంటుంది. ఏమంటే, అడుగున్నాం భార్యాభర్తలు అయినటువంటి మీరు, ఏమా మీ భర్త మాట్లాడలేదంటే, ఆయన మాట్లాడలే అందుకు నేను మాట్లాడలే, ఆయన మాట్లాడితే నేను మాట్లాడతా అని ఏం గోము ఉంటుంది. ఏమయ్యా నువ్వు మాట్లాడి నీ భార్త అంటే, ఆమె మాట్లాడలే, ఆమెకి ఎంత ఉన్నప్పుడు నాకెందుకుంటారా అంటారా? జనరల్గా అంటారు. అలా ఒకరొకరికి ఉంటుంది. ఊహించుకోండి ఒకసారి, దేవుడు చెయ్యి వదిలిపెడితే ఎలా బతకగలను నేను? దేవుడు నా హస్తాన్ని వదిలిపెడితే ఎలా జీవించగలను? దావీదు ఆశ్చర్యపోతూ ఏమంటాడంటే, అయ్యా మేము చేసిన దోషాన్ని బట్టి, పాపాన్ని బట్టి వదిలిపెట్టి ఉండొచ్చు, అయితే మమ్మల్ని విడిచిపెట్టి ఉండద్దయ్యా. చూడండి అద్భుతమైన మాట అంటాడు. 108 చదువుతున్నాను, 11వ వచనం. దేవా నీవు మమ్మల్ని విడిచి ఉన్నావు కదా. దేవా మా సేనలతో కూడా నువ్వు బయలుదేరుట మాని ఉన్నావు కదా. ఏంటట? సేనలు అంటే సైన్యం. మా సైన్యము, మా శత్రు బలముతో నువ్వు రావట్లేదు కదా. నువ్వు రాకపోతే మేము ఏమైపోతామయ్యా? అయ్యా మాతో ఉండయ్యా. చూడు అద్భుతమైన మాట, 12వ వచనం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన, ఎవరి వలన? అది దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. అద్భుతమైన మాట. ఎవరి ద్వారా అంట? దేవుని ద్వారా మాత్రమే. ఈ పరిచర్యలో నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, మనం ఏ మనిషి మీద, ఏ యవనస్తుని మీద, ఏ వ్యక్తి మీద ఆధారపడతామో ఆ వ్యక్తి రేపొద్దున చేతులు ఎత్తే అవకాశాలు ఉంటాయి. మన కుటుంబంలో కావచ్చు, ఏ వ్యక్తి అయితే మా అన్న సహాయం చేస్తాడు, అక్క సహాయం చేస్తాడు అనుకుంటామో రేపొద్దున వాళ్ళే మన చేతులు ఎత్తే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నా అనుభవంతో చెప్తున్నా. సేవలో కావచ్చు, వ్యక్తిగత కుటుంబంలో కావచ్చు, నిజమైన ఆత్మీయులు కావచ్చు, నిజమైన విశ్వాసులు కావచ్చు, గుర్తుపెట్టుకో, నీ నమ్మకం, నీ బలం, నీ ధైర్యం దేవుడు వదిలిపెట్టేశాడు, దేవుడు నేను చేసిన పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి దేవుడు నా సహాయం లేడన్నా అన్ని కనిపించినా కూడా దేవుని పాదాలు మాత్రం వదలదు. మళ్ళీ చెప్తున్నా, ఈ వాక్యాన్ని ఎవరైనా అయినట్లయితే, అన్నా నేను పాపం చేశాను, తప్పు చేశాను, లేదా పలానా పాపం చేశాను, పలానా కార్యక్రమం చేశాను, దేవుని సన్నిధి కోల్పోయానన్నా, దేవుని తోడు కోల్పోయానన్నా, దేవుడు నా సహాయం లేడన్నా, కాబట్టే దేవుడు నా ప్రార్థన వినడు, కాబట్టే పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతున్నానన్నా. తప్ప ఉందన్నా? తప్పు ఉందన్నా అంటే తప్పు. దేవుడు వదిలిపెట్టినా, మళ్ళీ ఎత్తున గుర్తుపెట్టుకో, దేవుడు వదిలిపెట్టాడు అని నీకు అనిపించినా, నువ్వు తప్పు చేసావు అనిపించినా, దేవుని పాదాలు మాత్రం వదలదు. యాకోబు అన్నాడు, నువ్వు వదిలిపెడితే గానీ, లేదా నువ్వు నన్ను దీవిస్తే గానీ వదిలిపెట్టనయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గానీ వదిలిపెట్టనన్నయ్యా అన్నాడు. ఎవరు? యాకోబు అన్నాడు. దావీదు కూడా అదే అంటున్నాడు, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావయ్యా, మా సేనలతో, మా సైన్యంతో, మా కుటుంబంతో, మా సంఘంతో రావడం మానేసావు. అట్లా అని చెప్పి వదిలిపెడతామా? అలా అని చెప్పి మా జ్ఞానం మీద ఆధారపడతామా? అలా అని మా థియాలజీ మీదనో, మా వేదాంతం మీదనో, మా మనుషుల మీద ఆధారపడతామా? ఆధారపడలేమయ్యా. అయ్యా మాతో ఉండయ్యా, ఎందుకంటే మనుషుల సహాయము వ్యర్థము నాయన, మాతో ఉండు నాయన. ఎంత అద్భుతమైన మాట కదా. ఊహించుకోండి ఒకసారి, దావీదు మనసు అలాంటిది. ఇప్పుడు కమ్ టు ద పాయింట్. హోషేయా దగ్గర రండి. హోషేయాకు యెషయా అనే ప్రవక్త ప్రవచిస్తున్నాడు లేదా? చెప్తున్నాడా? ఇప్పుడు మళ్ళా హోషేయానే కాదు, ఆమోసు కూడా చెప్తాడు. ఎవరు? ఆమోసు గ్రంథం తీయండి. ఆమోసు గ్రంథం ఎంతమంది ప్రవచించారు చూడండి. ఆమోసు గ్రంథంలో కూడా ఆమోసు ఎలా చెప్తాడంటే, ఒరే నాయన అశ్షూరులు భయంకరులు రా, దుర్మార్గులు రా, అశ్షూరులు భయంకరంగా చంపుతారు అని చెప్తాడు చూడండి. ఏమంటాడో 4వ అధ్యాయం మొదటి నుంచి. సోమ్రేను పర్వతమునున్న భాషను ఆవులారా, దరిద్రులను బాధ పెట్టుచు బీదలు నలగొట్టువారులారా, మాకు పానం తెచ్చియుడని మీ యజమానులతో చెప్పువారులారా, ఈ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధతో తోడని చేసిన ప్రమాణం ఏమనగా, ఒకరి స్థలపైకి తర్వాత చెప్తా. ఆమోసు వర్ణిస్తున్నాడు అలంకార రూపంలో. ఏమనంటే అర్థం చెప్తా. బాగా డబ్బు ఎక్కిందనుకో, బాగా డబ్బు ఎక్కువ ఉందనుకో, బాగా డబ్బు ఉందనుకో, ఆ డబ్బున్న వ్యక్తి ఎవరైనా దరిద్రుడు పేదవాడు అట్లా పోతున్నాడు అనుకో, ఆ పేదవాడిని ఏమని పిలుస్తాడు జనరల్గా?
బాగా డబ్బు ఉంది ఒక ఆయనకు, కోట్లు పడగలుగుతాడు. ఓ దరిద్రుడు అక్కడ పోతున్నాడు, పిచ్చి బట్టలు వేసుకొని, చినిగిపోయిన బట్టలు వేసుకొని పోతున్నాడు. ఇప్పుడు ఆ ధనవంతుడు ఆ దరిద్రుడిని ఏమని పిలుస్తాడు? ఎక్స్క్యూజ్ మీ సార్ అని పిలుస్తాడా? ఏమవుతాడు? ఒరే అంటాడు. అధికారం ఉన్న వాళ్ళు, జనరల్గా పోలీసులు కానీ పెద్ద పెద్ద అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఎవడన్నా పేదవాడు చిన్న బండిలో పోతున్నప్పుడు ఆపురా బండి, వాళ్ళు ఫస్ట్ నోట్ చేసే మాట ఏంది? అదే అంటారు. అవునా కదా? అంటే నేను ఏం మాడతానంటే, ఆమోస్ ప్రవక్త చెప్తానంటే, యజమానులైనటువంటి కొంతమంది బలవంతులైన కొంతమంది పేదవారిని దోచుకోవటం, పానము, త్రాగటం, తిరగటం, పేదవాళ్ళను దోచుకునే విధంగా అక్రమైన జీవితం, అన్యాయమైన జీవితం, అపవిత్రతతో కూడిన జీవితాన్ని జీవిస్తుంటే ఆమోస్ ప్రవక్త చెప్తున్నా తెలుసా? ఓ యజమానులారా, ఓ పాపం చేత తాగి తూలుతున్నటువంటి ప్రజలారా, గుర్తుపెట్టుకోండి, ఓ రోజు వస్తుంది, ఓ రోజు రాబోతుంది. ఎలా ఉంటుందో తెలుసా ఆ రోజు? చూడండి, ఇప్పుడు రెండో చూడండి. రెండో ఒక కాలం వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మును కొంకుల చేతను, మీలో శేషించిన వారిని గాలము చేతను పట్టుకొని లాగుదురు. ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు. హెర్మోను మార్గమున వెలివేయబడుదురు. ఇదే యెహోవాకు. తలపై చెప్తా. ఆమోస్ ప్రవక్త చెప్తానంటే, ఈ పైన ఉన్నటువంటి హెర్మోను మార్గాన్ని వెళ్తారని చెప్తున్నాడు కదా. ఈ హెర్మోను అనేది మంచు కొండలతో కూడిన ప్రాంతం. ఈ అష్షూరు సైన్యం ఉందే, ఈ అష్షూరు సైన్యం ఇట హెర్మోను అనే ప్రాంతం నుంచే రావాలా. అర్థం కాలేదా? వీడియో చూపిస్తాం ఒక నిమిషం, ఇప్పుడే చూపిద్దాం. ఒక నిమిషం, ఇక్కడ కనిపిస్తుంది సార్, ఇది అష్షూరు, ఈ అష్షూరు, ఇది ఇశ్రాయేలు. ఇక్కడ ఉంటుంది హెర్మోను పర్వతం. కీర్తన గ్రంథం కూడా హెర్మోను మంచు వలె అనే పదాలు మనం చూస్తాం కీర్తన గ్రంథంలో. హెర్మోను పర్వతాలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఆమోస్ ప్రవక్త చెప్తాడంటే, ఒక కాలం వస్తున్నది, ఆ కాలం ఎలా ఉంటుందంటే మిమ్మల్ని కొంకీలకు తగిలిస్తాడు. గాలం తెలుసా మీకు? చేపకేసే గాలం. ఆ గాలం ఏడ ఉంటుంది చేపకు? నోట్లో గాలం వేసి తెలుసా? నోట్లో గాలం ఉంటుంది చేపకు. అలా మీ నోట్లో గాలం వేసి, అంటే మనిషికి మన జంతువు కళ్ళెం కడతారు చూసారా, జంతువులకు కళ్ళెం కడతారే, అలా కళ్ళెం గట్టి మిమ్మల్ని చంపుతారా. చంపడం మాత్రమే కాదు, హెర్మోను అనే మార్గం కూడా మీరు వెళ్తారు. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ చూసారా? మార్గం ఇది, ఇక్కడ ఈ మార్గం కూడా తోలుకొని పోతారు మిమ్మల్ని. ఈ మార్గం కూడా తోలుకొని పోయేది ఎవరంటే ఈ అష్షూరులు. ఈ విషయాన్ని ముందుగానే ప్రవచిస్తున్నాడు. ఎవరు? ఆమోసు అనే ప్రవక్త. ఇలా ప్రవచిస్తున్నప్పుడు విన్నారా? వీళ్ళ ఏం జరిగిన తర్వాత చూడండి. ఆమోస్ ప్రవక్త ఏం చెప్తుండో చూడండి. 4వ వచనం, 4:4 ఎందుకు చెప్తున్నాడు చూడండి. బేతేలుకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గాలునకు పోయి మరి ఎక్కువ తిరుగుబాటు చేయుడి. ఎటకారంగా మాట్లాడుతున్నాడు. అర్థం కాలేదా? బేతేలుకు పోయి తిరుగుబాటు చేయుడి, గిల్గాలకు పోయి మరి ఎక్కువ తిరుగుబాటు చేయుడి. ఒకటి తలపై తర్వాత చెప్తా. దాని అర్థం ఏంటంటే, బేతేల్లో దూడ పెట్టుకున్నారు, గిల్గాల్లో దూడలు పెట్టుకున్నారు. దానికి ఏమని చెప్తున్నాడంటే, ఒరే బేతేల్లో దూడ పెట్టుకున్నావుగా, గిల్గాల్లో దూడ పెట్టుకున్నావా, ఓ దూడ కాడికి ఓ మేమని పిలిచి అంటారు కదా అప్పుడప్పుడు ఎట్టకారంగా, ఓ ఎవడు చెప్పుకుంటూ చెప్పుకోపో చెప్పు. ఆమోస్ ప్రవక్త ఏమంటాడంటే, నువ్వు ఎవరి మీద అయితే ఆధారపడ్డావో, ఏ వ్యక్తి మీద ఆధారపడ్డావో వాళ్ళు పిలిచి చూద్దాం, ఓ ఆ దూడ మీద అని ఎట్టకారంగా మాట్లాడు. అప్పుడు కన్నా పశ్చాత్తపడ్డారు. చూడండి ఏమంటారు తర్వాత 4వ వచనం. బేతేలుకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గాలకు పోయి మరీ ఎక్కువ తిరుగుబాటు చేయుడి. ప్రతి ప్రాంత కాలమున బలులు తెచ్చి 3 దినములకు ఒకసారి దశంభాగములు తెచ్చి అర్పించుడి. పులిసిన పిండితో సోతార్పణ అర్పించుడి. స్వేచ్ఛార్పణ గురించి చాటించి ప్రకటన చేయుడి. ఇశ్రాయేలులారా, ఈలాగు చేయుట మీకు ఇష్టమై ఉన్నది, ఇదే ప్రభువుకు యెహోవాకు. అంటే అర్థమేమని? నాయనా, బేతేల్లో దూడలు మొక్కుతారు, గిల్గాల్లో దూడలు మొక్కుతారు. మళ్ళీ ఏం చేస్తారంట? రోజు 3 పూటలు బలిస్తారంట. మళ్ళీ ఏం చేస్తారంట? దశంభాగం ఇస్తారట. దేనికి? దూడలకు. దేవుని కాదు, దూడలకి ఇస్తారంట. ఎవరు? అలా మీకు ఏంటో ఇష్టం? ఊరి నేను రా, ఐగుప్తు నుంచి విడిపించి, ఐగుప్తు సామ్రాజ్య బంధకాల నుంచి విడిపించిన మరి నేను అదే అంటున్నాడా ఆమోసు. ఒక కాలం వస్తుంది, చెప్పాలకు ఒక కాలం వస్తుంది. ఆ కాలం ఎలా ఉంటుందో తెలుసా? కొంకిలికి తగ్గించిపోతారు. ఇప్పుడన్నా పశ్చాత్తపడ్డారా? దేవుని వైపు తిరిగారా? లేదు, తిరగలేదండి. అష్షూరులు వచ్చారు, హోషేయను పట్టుకెళ్లారు, మొత్తం పట్టణ దేశాన్ని అంతా దోచుకొని పోయారు. మొత్తం ఇశ్రాయేల్. ఇప్పుడు మీకు తెలుసా, ఇప్పటికీ ఇశ్రాయేల్ 10 గోత్రాలు ఎక్కడ ఉన్నాయో తెలియండి. మీకు అర్థం ఏమేది? మీరు గూగుల్లోకి వెళ్ళి ఇశ్రాయేల్ 10 ట్రైబ్స్ ఎక్కడున్నాయి అడగండి, దొరకదు. పుట్టకతులు లేవు ఇప్పటికీ చరిత్రలో జరిగిన చరిత్ర చెప్తున్నాను నేను. ఇప్పటికీ పుట్టకతులు లేవు. ఇప్పటికి కూడా ఇజ్రాయేల్ దేశం అంటే యూదా గోత్రం, యూదా జాతి. ఎందుకంటే అక్కడి నుంచే మెస్సయ్య వస్తాడు కాబట్టి, తిరిగి మళ్ళా ప్రభువైన యేసుక్రీస్తు ఆ వంశంలో పుడతాడు కాబట్టి, ఆ వంశం, ఆ దేశానికంతా ఆ యూదా దేశం, ఇశ్రాయేల్ దేశం ఒక పేరుంది.
ఈ 10 గోత్రాల ప్రజలు జబూలును, నప్తాలి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారో, ఏమైపోయారో ఇప్పటికే దాఖలాలు, సరైన ఆనవాళ్ళు లేవు. కనీసం వీళ్ళన్నా బబులోనికి పోయిన తర్వాత బబులోని చరిత్ర ఉంది, కానీ ఆ తర్వాత వీళ్ళు అష్షూరుకి వెళ్తారు కదా, అష్షూరులో ఏం చేశారు, ఏం చేసేవారు కొంచెం మాత్రం చరిత్ర ఉంది. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు లేదు. అదే దక్షిణం ఉందే, దక్షిణాన ఈ దక్షిణాన రాజ్యం బబులోనికి వెళ్ళిన తర్వాత బబులోన్లో యెహెజ్కేలు, దానియేలు, యజ్రా, నెహెమియా, ఎస్తేరు చదువుతామే, వీళ్ళ చరిత్ర ఉంది. మళ్ళీ వీళ్ళ చరిత్ర ఎక్కడ పోయిందో తెలియదు. ఎందుకు పుట్టకతులు లేకుండా పోయినారంటే కారణం ఇది. అర్థం కలదా? ఇప్పుడు తిరిగి మళ్ళా 2 రోజుల గ్రంథం రండి. 2 రోజుల గ్రంథం 17వ అధ్యాయం ముగిచేస్తున్నా. 17:5 అష్షూరు రాజు దేశమంతటి మీదికి సోమ్రేను మీదికి వచ్చి 3 సంవత్సరములు సోమ్రేనును ముట్టడించెను. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు అష్షూరు రాజు సోమ్రేను పట్టణం పట్టుకొని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశమునకు చెరగొనిపోయి, ఎక్కడ తీసుకుపోయాడంట? అష్షూరు దేశాన్ని తీసుకొని పోయి గోజాను నది దగ్గర ఉన్న హలాహు హాబోరు అను స్థలములందు మాదీయుల పట్టణంలో వారిని ఉంచెను. తెలివైన సమాజం చెప్పండి, తెలివైన సమాజం చెప్పండి. మళ్ళీ చదువుతున్నా మీకోసం. 6వ వచనం. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరం ముందు అష్షూరు రాజు సోమ్రేనుకు పట్టుకొని పోయి ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి చెరగొనిపోయి గోజాను నది దగ్గరున్న హలాహు హాబోరు అనే స్థలమందు మాదీయుల పట్టణంలో వారిని ఉంచెను. వారు తలపై అర్థం చెప్తా. ఈ అష్షూరు అనే సైన్యం అంట ఇశ్రాయేలు జాతి మీదకి యుద్ధానికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి దేశంలో ఉన్న ప్రజలందరినీ పట్టుకొని పోయి వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి హజారు, హబోరు అన్నటువంటి నదుల ప్రాంతంలో, మాదీయుల ప్రాంతంలో పెట్టారు. ఎవరిని? ఇశ్రాయేలు. ఓకే, వాళ్ళ దేశంలో ఉన్న ప్రజలందరినీ తీసుకొని వచ్చి వీళ్ళ దేశంలో పెట్టాడు. అర్థమవుతుందా? ఎందుకు అలా పెడతారంటే రేపొద్దున రానున్న దినాల్లో మళ్ళీ వీళ్ళందరూ కలిసి తిరుగుబాటు కాకోకుండా. అర్థం చెప్తా. నేను అష్షూరు రాజు, మీరు దేవుని పిల్లలు, మీ దేవుని పిల్లలందరినీ నేను పట్టుకొని పోయి నా దేశాన్ని పిలుచుకొని పోయి నా దేశంలో అక్కడ కొంతమందిని, ఇక్కడ కొంతమందిని, అక్కడ కొంతమందిని పెట్టా. మరి మీ దేశం ఉంటుంది కదా, ఇప్పుడు మీ ప్రాంతంలో కొండలు, కోటలు, ఇల్లు, స్థలాలు ఉంటాయి కదా, అలా మీ దేశంలోకి ఏం చేశానంటే నా దేశంలో ఉన్న ప్రజలు ఉంటారు కదా, వాళ్ళని మీ దేశంలో పంపించా. మీకు ఇంకా అర్థం చెప్తా. మీరున్నారా? మీలో కొంతమంది బలమైన వాళ్ళు, అందమైన వాళ్ళు, బలమైన వాళ్ళు ఉన్నారు మీలో. ఈ బలమైన వాళ్ళను, అందమైన వాళ్ళను నేను తీసుకెళ్ళా. ఎవరిని? అష్షూరు రాజును తీసుకొని పోయి అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది నా దేశంలో పెట్టుకున్నా. ఇప్పుడు మీలో కొంతమంది బలహీనులు ఉంటారు కదా, ఈ బలహీనుల దగ్గరికి నా దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు పంపించా. అప్పుడు బలహీనమైనటువంటి వీళ్ళు ఏం చేశారంటే మీతో కాపురం చేశారు. అంటగా అష్షూరు సోమ్రేను పట్టణంలో ఉన్న ప్రజలు కాపురం చేశారు. అలా కాపురం చేసినప్పుడు అలా వచ్చినటువంటి సంతానమే అక్రమ సంతానం. దీన్నే సమరయులు అంటారు. ఇది చరిత్ర. అర్థమైందా? ఇది ఒకసారి చెప్పా, ఇప్పుడే జరిగేది. అది ఇప్పుడే జరిగేది. ఒక్క పేజీ తిప్పితే దాని తర్వాత ఉంటుంది. ఒక్క పేజీ తిప్పండి. 24వ వచనం. అష్షూరు రాజు బబులోను, కూత, హవ్వ, హమాతు, సెపర్వాయిము అను దేశముల నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారిగా సోమ్రేను పట్టణంలో ఉంచెను. గనుక వారు సోమ్రేను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణంలో కాపురం చేసిరి. అయితే కనిపించిందా? ఇంకా చదువుకుంటే వాళ్ళు లేట్ అవుతుంది. మీకు అర్థమైందా? అలా కూవు, సెపర్వా అనే ప్రాంతాల్లో ప్రజలందరూ తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టాడంట? ఇశ్రాయేల్ దేశంలో పెట్టాడు. ఇశ్రాయేల్ దేశం ఎవరిది? మామూలుగా అబ్రాహాము సంతానం, దేవుని బిడ్డలది. ఇప్పుడు అబ్రాహాము సంతానం దేవుని బిడ్డను తొలగించేసి వాళ్ళని పెట్టారు. వాళ్ళు వచ్చి అక్కడ కాపురం చేశారు. అలా అక్రమ సంతానం జరిగింది. వాళ్ళనే సమరయులు అంటారు. ఆ సమరయ సంతానం చూసినప్పుడు యూదులు నీచంగా చూస్తారు. ఒరే మీరు అక్రమ సంతానం రా. ఎందుకు అలా చూస్తారు? ఎందుకు ఇంత చరిత్ర జరిగింది, ఎందుకు ఇంత పాపం జరిగిందంటే వాళ్ళు చేసినటువంటి అవిధేయత, పాపం. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయినా సరే, ఏ విశ్వాసం అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే, దేవుని నమ్ముకున్న వ్యక్తి ఎవరైనా సరే దేవుణ్ణి ఆశ్రయించడం మానేసి తమ బలం మీదో, తమ శక్తి మీదనో, తమ బంధువుల మీదనో, చుట్టాల మీద ఆధారపడితే తమ జీవితాలు అర్ధాంతరంగా ముగించాల్సి వస్తుంది. అర్ధాంతరంగా. అందుకనే విశ్వాసులు చెప్పేది ఏంటంటే సమయానికి మందిరానికి రండి, మందిరాన్ని పాల్గొనండి, దేవునితో ప్రార్థన చేయండి, వ్యక్తిగతంగా దేవుని సహవాసాన్ని కోల్పోకండి, దేవునితో సహవాసం ఉండండి అని ఎందుకు చెప్తామంటే ఒక రోజు వస్తుంది, ఒక కాలం వస్తుంది అన్నాడు ఆమోసు. అలాగే చెప్తాను మళ్ళా, ఒక కాలం వస్తుంది. ఆ కాలం ఏడ్చే రోజు రాకముందే ఇప్పుడే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి అయ్యా కూటి కొరకు ఐగుప్తు మీదను అష్షూరు మీదను ఆధారపడ్డామయ్యా, నీ మీద ఆధారపడి కృపనే అయ్యా. ఈ పరిచర్లో కూడా మనుషులు వచ్చి సహాయం చేస్తారేమో, వాళ్ళు వచ్చి ఆదరిస్తారేమో, ఓదారుస్తారేమో అని అనుకుంటే మూర్ఖత్వం. ఏవా నువ్వే వచ్చి మాకు సహాయం చేయాలి, నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు నాయన. చివరిగా హోషేయ ఆధారపడలేదు. ఏం జరిగింది తెలుసా? అష్షూరు సైన్యం వచ్చింది, మొత్తం దోచుకొని పోయారు. మొత్తం దేశం మొత్తం ఉత్తర రాజ్యం ఉన్న 10 గోత్రాల దేశం ఏమైపోయిందో ఇప్పటికీ దిక్కు తెలియదు, ఇప్పటికీ ఆనవాలేదు. మళ్ళీ గుర్తుపెట్టుకొని, ఏ వ్యక్తి అయినా, ఏ విశ్వాస అయినా, ఏ సేవకుడైనా కావచ్చు, విశ్వాసి కావచ్చు, నువ్వు ఎంతకాలం మనుషుల మీద ఆధారపడతావో భవిష్యత్తులో గురి గమ్యం లేకుండా దిక్కు లేకుండా పోతావు. అదేంటని అంత మాట అంటావు అంటారేమో. మళ్ళీ గుర్తుపెట్టుకో, దేవుణ్ణి ఆశ్రయించాల్సిన, దేవుని సన్నిధిలో మోకాల మీద పడి ప్రార్థన చేయాల్సిన మనం
ప్రార్థన చేయకుండా దేవుని సన్నిధిలో ఆత్మీయతను చల్లార్చుకుంటూ మందిరానికి సహవాసానికి సమయానికి రాక మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభు సన్నిధిలో ప్రభు రక్తంలో శరీరంలో పాల్పొప్పులు పొందుతూ కూడా నెలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఆత్మీయతని దిగజార్చుకుంటే ఒక కాలం వస్తుంది. ఆ కాలం వస్తుంది, ఏడుస్తారు, మోకాల మీద పడతారు, పశ్చాత్తాపడతారు, అయినా వాళ్ళకి అవకాశం దొరకదు. కొన్ని సందర్భాలు ఆ స్థితి రాకముందే ఇప్పుడే పశ్చాత్తాపడ. కొంతమంది తాగి లివరో కిడ్నీలన్నీ పాడైపోయిన తర్వాత ఏ రిమ్స్లోనో హాస్పిటల్లోనో పడినప్పుడు ఫోన్ చేస్తారు. ఏం చెప్పనా, అప్పుడు ఫోన్ చేసినప్పుడు నాకు అస్సలు పోబుద్ది కాదు. నీకు అర్థం కదా, అంటే ఇంకా పోవాలా. సరే పోయిన తర్వాత ఆడికి ఏం తా నేను ఇలాగా ప్రార్థన చేస్తా, ఏమని తెలుసా, స్వస్థపడుతు బాబా అని చేయను. ఏమని తెలుసా, నీ చిత్తం అయితే చేయనైనా, లేకపోతే ఎందుకో ఇన్నాళ్ళు తిరిగాడు కదా. ఇప్పుడు మేము పిలిచినప్పుడు మందిరానికి, అయ్యా తాగద్దయ్యా, రాయా మందిరానికి, అయ్యా దేవుని సన్నిధిలో ఉండయ్యా అని చెప్పి వినరు. తాగి బెడ్డు మీద పడినప్పుడు అప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు లివర్లో కిడ్నీలు ఫెయిల్ అయితే అప్పుడు. సో నేనేమంటానంటే ఆ స్థితికి రాకముందే, ఒక కాలం రాకముందే మన పిల్లలకు కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే, నాయన భవిష్యత్తు ఉందిరా, అద్భుతమైన భవిష్యత్తు ఉంది, ఆ భవిష్యత్తును పాడు చేసుకోకరా. ఎవరి మీద ఆధారపడి ఈ మధ్యకాలంలో ఉన్న యవనస్తులకు ఉన్న గర్వం, అహం. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, తన బలహీనతను గుర్తించలేని వాడు ఎప్పటికీ గర్విష్టే. మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టు, తన బలహీనతను గుర్తించలేని వాడు ఎప్పటికీ ఎదలేడు. నువ్వు ఎప్పుడైతే నీ బలహీనతను గుర్తిస్తావో అప్పుడు నువ్వు బలవంతుడు అవుతావు. గొప్ప సేవ చేసిన పౌలు ఒక మాట అంటాడు, నేను ఎప్పుడు బలహీనునో అప్పుడే బలవంతుడు అంటాడు. ఈరోజు బలహీనున్నయ్యా అని కన్నీరు గడిచే యవనస్తులు ఎక్కడ ఉన్నారండి? నేనేంటో చూపిస్తా, నా సంగతి ఏందో చూపిస్తా, ఏముండదు, మళ్ళా ఏం ఉండదు. అలాంటి వాళ్ళని చూశాను నేను. ఏం చూయలేవు, ఏం చేయలేవు, నీ వల్ల కాదు. నిజంగా అండి, నేను అందుకని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేది, ప్రభువా నేనైతే నా ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నా. ఏంటో తెలుసా, సంజీవ్ తేజ నేను చాలా బలహీనుని, చాలా పాపిష్టోని, పాపుల్లోనే ప్రధాన పాపిని, చాలా బలహీనుని. మా నాన్న నేను మాట్లాడుతున్నాం గ్రౌండ్లో, మా నాన్న నేను మాట్లాడుకుంటూ ఒక మాట నా నాన్నతో, నాన్న నాకు తప్పు చేయడానికి బోల్డ్ అన్న అవకాశం దొరికాయి, పాపం చేయడానికి, తప్పు చేయడానికి, తిరగడానికి. ఎందుకంటే నేను కుటుంబానికి దూరంగా బెంగళూరు, హైదరాబాదు, కేరళ ప్రాంతాల్లో ఉన్నా. నా చుట్టుపక్కల అమ్మాయిలు ఉండేవారు, సినిమాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి, సిగరెట్ మందు తాగే అవకాశాలు, బోల్డ్ అన్ని. నేను చెప్పి ప్రయత్నం చేస్తానంటే, అలా కుటుంబానికి దూరంగా కేరళలో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, తమిళనాడులో ఉన్నా, ఆ తర్వాత తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల్లో, చాలా రకాల ప్రాంతాల్లో ఉన్నా. దేవుని మహాకృప, బోల్డ్ అన్ని సార్లు నాకు తప్పు చేసే, పాపం చేసే అవకాశం దొరికినా నా ప్రభువు నన్ను కాపాడాడు. ఎలా కాపాడాడు? నువ్వేమన్నా బలవంతుడివా అంటే కాదు, మహాబలహీనుని, చాలా బలహీనుని. నేను ఎంత బలహీనుని అంటే, అందుకు మా నాన్నతో చెప్పా ఒక మాట, ఏమనంటే, ఇప్పటికే నేను ఎవరికి ఒక మెసేజ్ పెట్టి, రారా చూసుకుందాం, నా సంగతి ఏమనుకుంటున్నావు, నేనంటే ఏమనుకుంటున్నావు, నేనేంటో ప్రూవ్ చేస్తా, నేనేంటో చూపిస్తా, నేనేంటో నిరూపిస్తా, నేనేదో సాధిస్తా, నేనేదో అది చేస్తా, ఇది చేస్తా అని ధైర్యంగా నేను చెప్పలేను. మళ్ళీ చెప్తున్నా, నేనేదో చూపిస్తా, నేనేదో సాధిస్తా, నేనంటే ఏమనుకుంటానో అని ధైర్యంగా చెప్పను కూడా. ఎందుకు చెప్పలేనంటే నేను బలహీనుని. కానీ ఏం చెప్తాను తెలుసా, నా దేవుని ద్వారా, నా ప్రభు ద్వారా, నా ప్రభు హస్తం నాకు తోడుంటే సమస్తం చేయగలుగుతా. ఏమన్నా అంతదన్నా, ఏమనంటే ఏమీ లేకపోయినా, అంత తప్పు చేసి అన్యాయంగా అక్రమంగా బతుకుతూ మన బలహీనత ఏంటో గుర్తించకపోయినా, మన ఇంట్లో తినడానికి కీడు ఉండదు, ఇంట్లో స్టోర్ బియ్యం ఉంటాయి, ఇంట్లో కొన్నిసార్లు ఉప్పుకు పప్పుకు ఉండదు, కొన్నిసార్లు సరుకులు ఉండవు వారానికి. ఇంట్లో సరుకులు లేకపోయినా మనం పెట్టే ఫోటోలు, మనం పెట్టే మనం నడిచే నడక, మనం మాట్లాడే మాట తీరేటట్టు అంటే కోటీశ్వర్లు మాటలు మాట్లాడతారు. అవసరం మనకు అంత గర్వం? అర్థం కాలేదా? ఇంట్లో ఏముంటుంది? స్టోర్ బియ్యం ఉంటుంది, చూసే వారానికి ఒక తిండి ఉంటుంది, అది కూడా వారానికి అయిపోతే కూరగాయలు ఉండవు, సరుకులు ఉండవు, భోజనం కట్టుకుంటే బట్టలు కూడా ఉండవు, చినిగిపోయింటే బట్టలు. నాకు తెలిసిన ఒక అమ్మాయి చూసేమో బట్టలేమో పైకి బాగానే ఉంది, క్షుణ్ణంగా గమనిస్తే కాలు ఉంటుంది, దాన్ని ఏమంటారు లెగ్గిన్స్, ఈ లెగ్గిన్స్ ఈ దాకా చినిగిపోయింది, దాన్ని కుట్లు వేసుకోండి. పైన హెయిర్ ఎలా ఉంది తెలుసా, ఫ్రీ హెయిర్, మేకప్, లిప్స్టిక్ రేంజ్లో ఉంది. కింద చెప్పులు తెగిపోయి కుడతారు సిరా, చెప్పులు కుట్టిన చెప్పులు కింద లెగ్గిన్స్ కుట్టినవి. ఆ అమ్మాయి మాట, ఎస్ యూ హ్యావ్ టు డూ మాట, ఒరు నీకు నిజంగా అంత స్థితి ఉంటే లెగ్గిన్ ఎంత ఉంటుంది? 200 ఉంటుందా, 300 ఉంటుందా? ఒక 500 వేసుకో. లెగ్గిన్ వాళ్ళు అంటే నేను ఏం మాడుతున్నా అంటే, మన స్థితి ఏంది, మన స్థాయి ఏంది, మాట్లాడే మాటలేటి.
ఒరే నాయన నువ్వు ఎంత గర్వపడు, ఎంత ఎగిరిగిరిపడు, గుర్తుపెట్టుకో. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నువ్వు ఎంత బలహీనుడు అని ఎంత తొందరగా గుర్తిస్తే అంత గొప్పడు అవుతావు. ఓ దయ్యుడు మాట్లాడాడు, తన బలాన్ని గురించి కాదు తన బలహీనతలు తెలిసినవాడు గొప్పవాడు అంటాడు. ఎవరట? మన బలాలు తెలిసినవాడు కాదు, మన నాకు నేనంటే అనుకున్న బలం కాదు, నీ బలహీనత ఏంటో తెలిసినవాడు గొప్పవాడు అంట. మనం ఎప్పుడైతే మన బలహీనత గుర్తిస్తామో అప్పుడు గొప్పగా ఎదుగుతాం. పాల్ వాషర్ అనే దైవజనుడు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రీచర్, ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, అయ్యా మీరు ఎందుకు ఎక్కువసేపు ప్రార్థన చేస్తారు, మీరు ఎందుకు ఎక్కువగా ప్రార్థన చేస్తారు, మీరు ఎందుకు ఎప్పుడు దేవుడు దేవుడు అంటారు, మీరు ఎందుకు ఎక్కువ అంత భక్తి అంటే మీరు గొప్పవాళ్ళు అబ్బా అంటే, నేను గొప్పని కాదయ్యా, నేను భక్తిపరుని కాదు, అసలు నేను ఎందుకు ప్రార్థన చేస్తాను తెలుసా? బలహీనుడు కాబట్టి. మాటికి పడిపోతాను. ఒక అమ్మాయిని చూస్తే చాలు, ఒక అబ్బాయిని చూస్తే చాలు, ఒక శోధన వస్తే చాలు పడిపోతాను. అలా మాటికి పడిపోతాను కాబట్టి మోకాల మీద పడుతున్నానయ్యా అంటాడు. సో మై ఫ్రెండ్స్, నేనేమంటానంటే, ఎవడైతే గర్విష్ట అయితే ఉంటాడో వాడు ఎప్పుడు సాధించలేడు. ఊరికి పైపైన మాట్లాడుకోవాల్సింది అంతే. రాయిస్తా చెప్పుకొని గుర్తుపెట్టుకోండి. సాధించేవాడు అదేదో సామెత తెలుగులో, అంతేనా? మురిగే కుక్క కాదు, కరిసే కుక్క మరగదు. నిజం. వీధిలో పోతున్నప్పుడు కుక్క సైలెంట్ చూస్తాను మీకల్లా, జాగ్రత్తగా ఉండండి. ఎందుకో ఇప్పుడు నిజం చెప్తున్నా, వీధిలో పోతున్నప్పుడు సైలెంట్ చూస్తాను ఒక కుక్క, దాని జోలు పోకండి. ఎందుకో కరుస్తుంది. ఏ కుక్క అయితే మీరు వస్తుంది అగో అంటారు దాకా, మీరేం అనవసరం, అది కరవదు. నేనేం మాడుతానంటే, మురిగేది కరగదు, కరిసేది మొరగదు. నేనేమంటే, జీవితంలో సాధించేవాడు, జీవితంలో గొప్ప స్థితికి ఎదిగేవాడు సైలెంట్గా చేసుకుంటూ పోతుంటాడు, సైలెంట్గా చేసిపోతాడు. ఎవడైతే సాధించలేడో వాడు మురుగుతూ ఉంటాడు, ఓ లోపల. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, అసలు మురగాలన్న ధైర్యం సరిపోదు, ఏమంటారు చెప్పాలన్న ధైర్యం సరిపోదు. మా వల్ల కాదయ్యా. పౌలుని చూడండి, అద్భుతమైన మాట అంటాడు. ఇంత చేసిన మమ్మల్ని నడిపించిందంతా దేవునే, ఆయన కృపే అని అంటాడు పౌలు. ఆయన లేనే మేము లేనంటాడు పౌలు. ఇంతవరకు మమ్మల్ని నడిపించింది ఆయన కృపే అంటాడు ఎవరు? పౌలు. నాకు ఈ మధ్యకాలంలో పిల్లలను చూసినప్పుడు కావచ్చు, సంఘ బిడ్డలు చూసినప్పుడు కావచ్చు, బలహీనులుగా గుర్తించి కన్నీటితో ప్రార్థన చేసే యవనస్తులు లేరే అనే బాధ. తాము బలహీనులమని గుర్తించి పశ్చాత్తాపడి ప్రార్థన చేసే వాళ్ళు ఎవరున్నారు? మేమేదో సాధిస్తాం, మేమేదో చేస్తాం, ఏం చేయలేం. చివరికి బాధపడతాం, ఓ రోజు కూర్చొని ఏడుస్తావు, అయ్యో వయసు అయిపోయిందే, కాలం అయిపోయిందే. ఇందా చెప్పాను కదా, హాలీవుడ్లో ఇప్పటికీ మీరు చూస్తే, అమెరికాలో కాలిఫోర్నియా ప్రాంతంలో మొత్తం ఏథీస్టులు అంటే దేవుడు లేడు అని నమ్ముతారు. వాళ్ళు దేవుడు లేడు అని నమ్ముతారు. ఇప్పుడు కొట్ట చూడండి, గూగుల్లో ఉంటుంది. మొత్తం కాలనీ మొత్తం కాల్చుకుపోయిందట్టే. మొదటి రోజు అన్నారు, 2 రోజులు అంతే, మొత్తం కార్చి మొత్తం కాలిపోయింది. కాబట్టి దేవుడు మనం కొట్టాలంటే చిటికెల పని, ఆయన కొట్టాడంటే ఆ స్థితి తెచ్చుకోకండి. సో కాబట్టి హోషేయ జీవితంలో మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఎన్నోసార్లు హెచ్చరించాడు దేవుడు. మీరు అబ్జర్వ్ చేశారా దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడు? ఎన్నిసార్లు తిరుగుబాటు చేస్తున్న మెనెహేము, పెకాహ్యా, హోషేయ వీళ్ళందరి కాలంలో పంపించట్లేదు, ప్రవక్తలు పంపించట్లేదు, సేవకులు పంపించాడండి. ఈరోజు సేవకుడు ఉండడం, హెచ్చరించే సేవకుడు ఉండడం, గద్దించే సేవకుడు ఉండడం గొప్ప విషయం అండి. అయితే ఇప్పుడు విధేయత చూపనేటువంటి వారు, ఆనాడు ఆమోసు ప్రవక్త హెచ్చరిస్తున్నప్పుడు, యెషయా ప్రవక్త హెచ్చరిస్తున్నప్పుడు విధేయత చూపని వారు కన్నీటికి శ్రమకు దుఃఖాలు పాలయ్యారు. అలాగే ఈరోజు నేను చెప్తున్న ఈ మాటలకు విధేయత చూపని ఏ సేవకుడైనా, ఏ పరిచారకుడైనా, ఏ యవనస్తుడైనా సరే రేపొద్దున ఏడ్చే రోజు వస్తుంది, రేపొద్దున బాధపడే రోజు వస్తుంది. అరే నేను వాడబడలేకపోయాను, నేను ఉపయోగకరంగా ఉండలేకపోయానని. ఆ రోజు రాకుండానే ఇప్పుడే పశ్చాత్తాపడి, నిజంగా నాకు ఆ భారాన్ని ప్రభువా, నన్ను అట్లా వాడుకో ప్రభువా అని ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. అలాగే మీ పిల్లల కోసం కూడా ప్రార్థన చేయండి. నమ్మకమైన పిల్లలు కావాలనైనా, నమ్మకమైన యవనస్తులు కావాలయ్యా. చేస్తారా? ప్రార్థన చేద్దాం, దయచేసి మోకరిద్దాం. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలిగిన దయగల మా దేవా, విత్తబడిన మాటలు నాలో మాలో నిరంతరంగా ఫలింప చేయండి. హోషేయ అని రాజు పరిపాలిస్తున్నప్పుడు, చిట్ట చివరి రాజు తాను నశించిపోకుండా, కృంగిపోకుండా, నీరు గారిపోకుండా, అశ్షూరులు తన మీద పడుతుంటే ఐగుప్తు రాజైన సో మీద ఆధారపడుతూ నా మీద ఆధారపడమన్నావు. నిజమే తండ్రి, ఈ పరిచర్యలో మా కుటుంబాల్లో కూటి కొరకు నాయన ఐగుప్తు మీదనో అశ్షూరుల మీద ఆధారపడడం లేదయ్యా. కేవలం నీపైనే, నీ పాదాల మీద ఆధారపడే కృపనిమ్ము. అలాగే నా బలం మీదో, నా శక్తి మీదనో, నా జ్ఞానం మీదనో, నా వేదాంతం మీదనో, నా థియాలజీ మీదో కాదయ్యా, కేవలం నీ కృప మీద ఆధారపడే కృపనివ్వమని, నడిపించమని, నీ నామాన్ని మహిం పొందుకోనమని, విత్తబడిన మాటలు నాలో మాలో నూరంతలుగా ఫలింప చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.